హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మనం హంపీలో ఉన్నటువంటి విరూపాక్ష టెంపుల్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎందుకని విరూపాక్ష టెంపుల్ అంటే రీసెంట్గా అక్కడ వర్షాలు ఎక్కువ రావటం వల్ల అందులో ఉండేటటువంటి ఒక పవీలియన్ అంటే ఒక మండపం అన్నటువంటిది డ్యామేజ్ అయింది అన్నటువంటి న్యూస్ వచ్చింది. మరి ఆ నేపథ్యంలో అసలు ఈ విరూపాక్ష టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటి, దీని యొక్క ఆర్కిటెక్చరల్ స్టైల్ ఏంటి, ఆ ఆర్కిటెక్చరల్ స్టైల్లో ఉండేటటువంటి ఫీచర్స్ ఏంటి, అలాగే హిస్టరీలో ఎస్పెషల్లీ ఇలాంటి టాపిక్స్కి సంబంధించి ప్రిలిమ్స్లోను మెయిన్స్లోను క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, విరూపాక్ష టెంపుల్ అన్నటువంటిది మనకి కర్ణాటకలోని హంపీలో ఉంది. ఈ విరూపాక్ష టెంపుల్ అన్నటువంటిది ఇక్కడ ఉన్నటువంటి దేవుడు విరూపాక్ష దేవుడు అంటే శివుడు అనమాట. మరి ఇక్కడ చూడండి, రీసెంట్గా ఈ మండపం అన్నటువంటిది పవీలియన్ అన్నటువంటిది డ్యామేజ్ అయింది అన్నట్టుగా ఇక్కడ మనకు కనబడుతోంది కదా. మరి ఈ నేపథ్యంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ విరూపాక్ష టెంపుల్ గురించి మనకి తెలియాలి. విరూపాక్ష టెంపుల్, విరూపాక్ష అంటే ఎవరు? శివుడు, అవునా? ఈ విరూపాక్ష టెంపుల్ అన్నటువంటిది ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ అంటాం. ఈ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రొటెక్ట్ చేస్తున్నటువంటి ఒక నేషనల్ మాన్యుమెంట్ అన్నమాట. నేషనల్ ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్ ఈ యొక్క విరూపాక్ష టెంపుల్ అన్నటువంటిది. అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి హంపీ కట్టడాలకి ఎస్పెషల్లీ దీనికి 1986వ సంవత్సరంలోనే యునెస్కో హెరిటేజ్ అన్నటువంటి గుర్తింపు వచ్చింది. యునెస్కో హెరిటేజ్ సైట్. మరి హెరిటేజ్ సైట్స్లో కూడా మనకి చాలా రకాలు ఉంటాయి. అందులో ఎలాంటి హెరిటేజ్ సైట్ ఇది అంటే కల్చరల్ హెరిటేజ్ సైట్. యునెస్కో కల్చరల్ హెరిటేజ్ సైట్గా దీనికి గుర్తింపు అన్నటువంటిది లభించింది. మరి దీనిని విజయనగర సామ్రాజ్యంలో ఉన్నటువంటి దేవరాయ టూ ఈయననే ప్రౌఢ దేవరాయ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. ఈయన యొక్క కాలంలో దీన్ని కట్టించారు. ఆ తర్వాత విజయనగర సామ్రాజ్యానికి సంబంధించినటువంటి చాలా మంది రాజులు ఈ యొక్క కట్టడాన్ని మరింతగా అభివృద్ధి చేస్తూ వచ్చారు. అందులో కృష్ణదేవరాయలు కూడా ఒకరు. మరి ఈ టెంపుల్ అన్నటువంటిది తుంగభద్ర నదీ తీరంలో ఉంది. తుంగభద్ర అన్నటువంటిది ఏ నదికి ఉపనది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. తుంగభద్ర రివర్ ఇక్కడ ఉన్నటువంటి హంపీ ప్లేస్లో ఈ యొక్క విరూపాక్ష టెంపుల్ అన్నటువంటిది ఉంది. మరి ఏ ఆర్కిటెక్చరల్ స్టైల్లో దీన్ని నిర్మించారు? ఆర్కిటెక్చరల్ స్టైల్. ఏ ఆర్కిటెక్చరల్ స్టైల్లో దీన్ని నిర్మించారు అంటే మనకి నార్మల్గా ఆర్కిటెక్చరల్ స్టైల్స్లో 3 రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసరికి నగరా స్టైల్, ఎక్కువగా నార్త్ ఇండియన్ టెంపుల్స్లో మనకి స్టైల్ అనేది కనపడుతూ ఉంటుంది. రెండవది సౌత్ ఇండియాలో ఎక్కువగా మనకు కనపడేటటువంటి స్టైల్ ఏంటి? ద్రవిడియన్ స్టైల్ అన్నటువంటిది. మరి ఈ రెండింటి యొక్క కలయికే మనకి వేసరా స్టైల్ అన్నటువంటిది. మరి ఇప్పుడు ఈ టెంపుల్ అన్నటువంటిది ద్రవిడియన్ స్టైల్లో నిర్మించడం జరిగింది. మరి ద్రవిడియన్ స్టైల్ అంటే ఏంటి, దీంట్లో ఎలాంటి ఫీచర్స్ ఉంటాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, టెంపుల్ ఎంత పెద్ద గోపురం, దీన్ని గోపురం అనేసి పిలుస్తాం. ఈ గోపురం అన్నటువంటిది ఎంత పెద్దగా ఉందో చూడండి, 9 అంతస్తుల గోపురం ఇది. అలాగే ఇక్కడ కనుక మనం చూస్తే ఇక్కడ ఉండే దేవుడు ఎవరు? విరూపాక్ష స్వామి, విరూపాక్ష లేదా శివుడు. అలాగే ఇక్కడ కనుక మనం చూస్తే చూడండి, టెంపుల్ ప్రెమిసెస్ అన్నటువంటిది చాలా పెద్దగా ఉంటుంది. ఇందులో మండపాస్ అని కూడా ఉంటాయి. మండపాస్ లేదా ఇందాక చెప్పుకున్నట్టుగా పవీలియన్స్ అన్నటువంటివి కూడా ఉంటాయి. అంతేకాదు ఈ ఆర్కిటెక్చర్కి సంబంధించి చూడండి, చాలా ఇంట్రికేట్గా ఇక్కడ చాలా బొమ్మల్ని చెక్కి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూడండి ఎంత అందంగా ఈ బొమ్మలు అనేటటువంటివి ఆ వాల్స్ మీద చెక్కి ఉంటారు. మరి ద్రవిడియన్ ఆర్కిటెక్చరల్ స్టైల్ అన్నాము. దీంట్లో ఉండేటటువంటి ఫీచర్స్ ఏంటి, ఈ స్టైల్ యొక్క ఫీచర్స్ ఏంటి అనేసి కనుక మనం చూస్తే ఒకటవది వచ్చేసరికి ఇందాకన్నట్టుగా గోపురం. గోపురంలోకి వచ్చేసరికి మనకి మెయిన్ గోపురం అన్నటువంటిది ఉంటుంది. అది కాకుండా సైడ్ మళ్ళీ చిన్న చిన్న స్మాల్ గోపురమ్స్ అన్నటువంటివి ఉంటాయన్నమాట. అలాగే రెండవ ఆర్కిటెక్చరల్ ఫీచర్ వచ్చేసరికి ఇందాక చెప్పుకున్నట్టుగా పవీలియన్ లేదా మండప అన్నటువంటిది. ఈ మండపాలో కూడా వివిధ రకాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రంగ మండప అన్నటువంటిది. ఈ రంగ మండపాన్ని నిర్మించింది ఎవరు? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. విరూపాక్ష టెంపుల్కి సంబంధించి రంగ మండపాన్ని నిర్మించింది ఎవరు? అలాగే కళ్యాణ మండప అన్నటువంటిది ఉంటుంది. కళ్యాణ మండప అంటే ఏంటి? దేవుళ్ళకి నార్మల్గా పెళ్ళిళ్ళు అలాంటి వాటి కోసం దీన్ని వినియోగిస్తారనమాట. ఇది కాకుండా మనకి ఓపెన్ పిల్లర్ హాల్స్ అన్నటువంటివి ఉంటాయి. ఓపెన్ పిల్లర్ హాల్స్ అన్నటువంటివి కూడా ఇందులో ఉంటాయన్నమాట. ఇది కాకుండా ఇంకేమేమి ఉంటాయి అంటే పిల్లర్స్ అన్నటువంటివి ఇక్కడ చాలా ఉంటాయి. అలాగే
ప్రతి ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో ఉన్నటువంటి టెంపుల్లో కూడా ఒక సాక్రెడ్ ట్యాంక్ అన్నటువంటిది ఉంటుంది. సాక్రెడ్ ట్యాంక్ అన్నటువంటిది, కొలన్ అన్నటువంటిది నిర్మిస్తారు. అలాగే మెయిన్గా ఇక్కడ ఏంటి అంటే గర్భగృహ లేదా దాన్నే ఏమంటాము, శాంక్టమ్ శాంక్టోరమ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అందులోకి వచ్చేసరికి మెయిన్ డైటీ ఉంటారు. ఇక్కడైతే శివుడు, విరూపాక్ష దేవుడు. అది కాకుండా లెస్ ప్రిఫరెన్స్ ఉన్నటువంటి డైటీస్ కూడా, దేవుళ్ళు కూడా ఈ టెంపుల్స్లో మనకి కనబడుతూ ఉంటారు. ఇది బ్రీఫ్గా ద్రవిడియన్ ఆర్కిటెక్చరల్ స్టైల్లో మనకు ఉండేటటువంటి ఫీచర్స్ అనమాట. మరి ఈ టాపిక్ కి సంబంధించి క్వశ్చన్స్ ఎలా అడుగుతారు? ఇక్కడ చూడండి, మెయిన్స్ క్వశ్చన్. ఇది ఆల్రెడీ అడిగినటువంటి క్వశ్చన్. ఏంటి, కృష్ణదేవరాయ టైంలోకి వచ్చేసరికి ఈయన కేవలం ఒక స్కాలర్ మాత్రమే కాదు, ఈయన గ్రేట్ లెర్నింగ్ మరియు లిటరేచర్కి ఒక ప్యాట్రన్గా కూడా వ్యవహరించారు. వ్యాఖ్యానించండి, డిస్కస్ చేయండి. కృష్ణదేవరాయ ఈయన కేవలం ఒక స్కాలర్గా మాత్రమే కాదు, గ్రేట్ లెర్నింగ్ మరియు లిటరేచర్కి ఒక ప్యాట్రన్గా వ్యవహరించారు. డిస్కస్ చేయండి అనేసి అడిగారు. మరి దీనికి ఆన్సర్ ఎలా రాస్తారు ఆలోచించండి. అలాగే ప్రిలిమ్స్కి సంబంధించి మనం చూస్తే చూడండి, బిల్డింగ్ కళ్యాణ మండపాలను నిర్మించటం అన్నటువంటిది ఏ కింగ్డమ్లో ఎక్కువగా జరిగింది అనేసి క్వశ్చన్ అడిగినప్పుడు ఈ 4 ఆన్సర్ ఏంటి కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. సో ఇలాగా మనకి చిన్న చిన్న క్వశ్చన్స్ కూడా ఒక్కొక్కసారి అడిగే అవకాశం ఉంటుందండి. సో ఇది వాటి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.